brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. మీరు మాకు సాయం చేయండి, మేము మీకు అండగా ఉంటాం. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ది మోస్ట్ పాపులర్ ట్రెండ్ ఇదే. నార్త్ వాళ్ళు సౌత్తో కలిసి సౌత్ ఇండస్ట్రీ నార్త్తో ములాఖత్ అయినా జస్ట్ క్రేజ్ కోసం మాత్రమే కాదు, నెంబర్స్ కోసం, బాక్స్ ఆఫీస్ దగ్గర వేల కోట్లను టార్గెట్ చేయడం కోసమే. ఇంతకు ముందు మన దగ్గర సినిమాలకు కాస్త స్పాన్ పెంచుకోవాలంటే పొరుగు నుంచి ఎవరో ఒక హీరోని తీసుకొచ్చి సపోర్టింగ్ రోల్లో పెట్టి సినిమాలు చేసేవాళ్లం. కానీ ఇప్పుడు స్పాన్ మన దగ్గర కనిపిస్తే సరిపోదు, అంతకు మించి ఉండాలి. నార్త్లోనూ కాసులు కురిపించాలి. అందుకే అయితే విలన్ లేకుంటే గైడ్ అంటూ నార్త్ హీరోల సపోర్ట్ తీసుకుంటోంది ఇండస్ట్రీ. స్టోరీలో స్కోప్ ఉంటే మ్యాక్సిమం హ్యాండ్ టు హ్యాండ్ మూవ్ అయ్యే రోల్స్కే లెజెండ్స్ ని ప్రిఫర్ చేస్తున్నారు మనవాళ్లు. అక్కడ సీనియర్లుంటే ఇక్కడ స్టార్ హీరోలను, అక్కడ స్టార్ హీరోలకు మన సీనియర్లను సపోర్టుగా తీసుకుంటున్నారు. ఉన్న పళాన సరిహద్దులు చెరిపేయాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వస్తోందనే డిస్కషన్ డీప్ గానే జరుగుతోంది. జస్ట్ పాన్ ఇండియా పర్పసే కాదు, ఈ కాంబోలు సెట్ చేయడం వల్ల పెట్టిన బడ్జెట్ ని సులువుగా రాబట్టేయచ్చు. ఒక స్మార్ట్ చరిష్మాతో పోలిస్తే ఇద్దరు స్టార్ హీరోల క్రేజ్ కలెక్షన్స్ ను కొల్లగొట్టేస్తుంది అన్నది ప్రూవ్ అయిన విషయం. దేవరతో మన తారక్తో సైఫ్ యాక్ట్ చేస్తే ఇప్పుడు ఉత్తరాదిన హృతిక్ కి తారక్ విలన్ గా కనిపిస్తున్నారు వార్ 2లో. ఈ కాంబోల వల్ల ఆర్టిస్టులకు సరిహద్దులు దాటిన క్రేజ్ రావడమే కాదు, ఆయా ప్రాంతాల్లో మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది. సోలో హీరోగా చేసిన వారు పక్కవాళ్ల సినిమాల్లో కనిపించాల్సి వచ్చినప్పుడు డిమాండ్ చేసే రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలో ఉంటుంది. సో సెలబ్రిటీలకు అన్ని రకాలుగా బెనిఫిట్ అందిస్తోంది ఈ పాన్ ఇండియా కల్చర్.